సో హాయ్ గైస్, మార్చ్ నెల ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అయిన ఓటీటీస్లో నా ఫేవరెట్ వాచ్ లిస్ట్ని మీకు రికమెండ్ చేశా. వీలుంటే ఒకసారి చెక్ చేయండి. మరి ఈ వీడియోలో మార్చ్ సెకండ్ హాఫ్లో రిలీజ్ అయిన ఓటీటీస్లో ద బెస్ట్ సజెషన్స్ చూసేద్దాం. ఇందులో ఒక్కటి తప్ప అన్నీ కూడా తెలుగులో ఉన్నాయి, సో డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ వన్, స్కై ఫోర్స్. పేట్రియాటిజం పేరుతో బోల్డ్ అని మూవీస్ వచ్చాయి. అందులోనూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రైవలరీ అంటే కొంచెం రొటీన్ ఎమోషన్ అయిపోయింది. సరేలే ఒకసారి స్టార్ట్ చేద్దాం, ఇంట్రెస్టింగ్గా ఉంటే మొత్తం ఫినిష్ చేద్దామని తెలుగులో లేకపోయినా కూడా సబ్ టైటిల్స్తో చూసేసా. వన్ సిట్టింగ్లో లేపేశా. ఇది 1965 ఇండో పాక్ మధ్య జరిగిన ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ వార్ని బేస్ చేసుకుని తీసిన మూవీ. దీని ఫస్ట్ హాఫ్లోనే ఈ వార్ సీక్వెన్స్కి సంబంధించి మ్యాటర్ అంతా ఫినిష్ అయిపోతుంది. అండ్ ఆ ఏరియల్ యాక్షన్ కూడా బాగానే ఉంది. అయితే ఆ వార్లో ఒక యంగ్ పైలట్ మిస్ అవుతాడు. రెస్ట్ ఆఫ్ ద మూవీ అతని ఎమోషన్ మీదే వెళ్తుంది. యాక్చువల్గా ఈ స్టోరీని ఎవ్వరూ టచ్ చేయలేదు, సో మనం ఇన్వాల్వ్ అవుతాం అండ్ కొత్తగా కూడా అనిపిస్తుంది. బట్ టెక్నికల్గా కాస్టింగ్ని చూస్ చేసుకోవడంలో, ఎమోషనల్గా కనెక్ట్ చేసే విషయంలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ డెఫినెట్గా వాచబుల్ మూవీ. ప్రైమ్లో ఓన్లీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్. 2003లో రిలీజ్ అయిన ఈ కొరియన్ సైకలాజికల్ హారర్ ఫిలిం మిమ్మల్ని భయపెట్టడమే కాదు, దానికి మించి కథ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. లాస్ట్ 20 మినిట్స్ మైండ్ పెట్టి చూస్తే గానీ అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా చూడాలి. ఆ ట్విస్ట్కి ఖచ్చితంగా ఫీజులు ఎగిరిపోతాయి. అండ్ ప్లాట్ వచ్చి, మెంటల్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన సుమి తన సిస్టర్తో కలిసి ఉంటుంది. సవతి తల్లి అంటే సుమికి అస్సలు పడదు. అండ్ ఆ ఇంట్లో కొన్ని హారర్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అసలు ఏమవుతుందో తెలియాలంటే మూవీ చూడాలి. దీని సౌండింగ్ చాలా స్కేరీగా ఉంటుంది. 2 చోట్ల జంప్ స్కేర్స్ కూడా ఫీల్ అవుతాం. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం హెడ్ ఫోన్స్ పెట్టుకుని నైట్ టైం చూడండి. అయితే నెరేషన్ స్లోగా ఉంటుంది, ప్రిపేర్ అయిపోండి. సోల్ ఆఫ్ ద ఫిలిం లాస్ట్ హాఫ్ అన్ అవరే. అడల్ట్ కంటెంట్ ఏముండదో ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, రెవల్యూషన్స్. మోస్ట్ ఫేమస్ ట్రైన్ టు బోసన్ మూవీ చూసారా? ఆ మూవీని డైరెక్ట్ చేసిన ఇయన్ సాంగ్ హోనే ఈ రెవల్యూషన్స్ను కూడా డైరెక్ట్ చేశారు. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇది నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ అని. అంటే అందరికీ నచ్చుతుందని చెప్పలేము, బట్ నాకు నచ్చింది. మీరు షాక్ అయ్యే సర్ప్రైజెస్, టర్న్స్ ఇందులో ఏమీ ఉండవు. కానీ స్క్రీన్ ప్లే అండ్ పర్ఫార్మెన్స్ మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. చర్చ్ పాస్టర్ అండ్ ఒక డిటెక్టివ్ అమ్మాయి మిస్సింగ్ కేసుని వాళ్ళ పెర్స్పెక్టివ్లో ఆలోచించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఇంతకీ ఎవరి ఆలోచన నిజమైందో మూవీలో చూడాలి. ఇది ఒక సింపుల్ మిస్టరీ థ్రిల్లర్, అంతేకాదు సైకలాజికల్ థ్రిల్లర్ ఫీల్ కూడా ఇస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ట్రామా ఆ వ్యక్తిలో బాధని, ఒత్తిడిని పంప్ చేసి వాళ్ళని ఒక వైలెంట్ ఎక్స్టెంట్లోకి ఎలా తీసుకెళ్తుందో ఈ మూవీలో చెప్పాలనుకున్న మెయిన్ కాన్సెప్ట్. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, గాంధీ తాత చెట్టు. పల్లెటూరు వాతావరణంలో జరిగే కథలు చాలా అథెంటిక్గా ఉంటాయి. ఎందుకో తెలీదు, ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతాం. అలాంటి ఒక పల్లెటూరులో గాంధీ అనే పేరు పెట్టుకుని ఒక ఆడపిల్ల ఆ ఊరిని కెమికల్ ఫ్యాక్టరీస్ చేతిలో పడిపోకుండా ఎలా కాపాడింది అనేదే కథ. థ్రిల్లర్స్, క్రైమ్స్ వీటి నుంచి బయటకు వచ్చి ఈ మూవీ చూస్తున్నంతసేపు ఒక పాజిటివ్ ఫీల్ తీసుకొచ్చింది. హాయిగా ఉంది. ఇందులో స్వతంత్రం టైంలో నాటిన చెట్టుకి తనికెళ్ళ బర్నీ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది. దాని నుంచి ఒక మంచి ఎమోషన్ వర్కౌట్ అయింది. అండ్ గాంధీ పేరు పెట్టుకుని నాన్ వైలెన్స్తో ఫైట్ చేసే ఒక అమ్మాయి కూడా, ఇద్దరు స్నేహితులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తన తపన, దానికోసం తను చేసే ప్రయత్నాలు ఇవన్నీ బాగా కుదిరాయి. అండ్ డెబ్యూ ఎంట్రీలో సుకుమార్ గారి కూతురు సుకృతి స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కథ చాలా సింపుల్. ఇందులో కూడా ఎంగేజింగ్ నెరేషన్లు, లాజిక్లు, మ్యాజిక్లు వెతకండి. ఓటీటీ కాబట్టి హ్యాపీగా చూసేయచ్చు. అమెజాన్ ప్రైమ్ అండ్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, కాకి ద బెంగాల్ చాప్టర్. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన ఇంట్రెస్టింగ్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. కలకత్తా బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చంపినందుకు ఇంకొక పోలీస్ ఆఫీసర్ వచ్చి స్ట్రాటజికల్ ప్లాన్స్ వేసి కలకత్తాని గూన్స్ నుంచి ఎలా సేవ్ చేశాడు అనేది దీని కథ. వినడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ చాలా లేయర్స్ ఉంటాయి. పోలీసులకి, గూన్స్కి మధ్య మంచి క్యాట్ అండ్ మౌస్ గేమ్ ప్లే చూడొచ్చు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ వాళ్ళ పవర్ ఎలా వాడుకుంటారో ఇందులో బాగా ఎక్స్పోజ్ చేశారు. ఒక రెగ్యులర్ స్టోరీని కేవలం స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్గా తీసుకెళ్ళడం ఈ సిరీస్లోనే హైలైట్. అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఉంటాయి. కథలో మనం అనుకున్నది ఏదీ జరగదు. అండ్ సిరీస్ 1 పాయింట్లో కూడా బోర్ అనిపించలేదు, ఎక్సెప్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ తప్ప. బోర్ అని కాదు, కానీ చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ సింపుల్గా ఫినిష్ చేశారు. అస్సలు మిస్ అవ్వకండి. అడల్ట్ కంటెంట్ ఉండదు, బట్ వైలెన్స్ ఎక్కువ. సో టోటల్ 7 ఎపిసోడ్స్తో 5 అవర్స్ రన్ టైం ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, ముఫాసా ద లయన్ కింగ్. దీని గురించి 1 మినిట్లో చెప్పడం అంటే కష్టమే. థియేటర్లో చూడలేకపోయాను, జియో హాట్స్టార్లో రీసెంట్గా చూసా. జస్ట్ 2 గంటలు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయింది. ఆ ప్రపంచానికి వెళ్ళాలనిపించేంత అందంగా ఉన్నాయి ఆ విజువల్స్. ఇది యానిమేషన్ అని తెలిసినా కూడా ఎక్కడ కూడా ఆ ఫీలింగే రాదు. ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయిపోయి ఉంటాం. హ్యూమన్ లైఫ్లో ఉండే రెవల్యూషన్, బిట్రైల్, సెంటిమెంట్, హ్యూమర్, పొసిషనెస్, ఇలా ప్రతి ఎమోషన్ని కథలో టచ్ చేశారు. అంతేకాదు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. రాజవంశం నుంచి పుట్టకపోయినా కూడా ముఫాసా ఒక రాజుగా ఎలా ఎదిగాడు అనేది ఈ కథ. టెక్నికల్గా సినిమా నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా వాటర్ సీక్వెన్స్కి మెస్మరైజ్ అయిపోతారు.
సినిమాటోగ్రఫీ, విజువల్స్ వీటి గురించి అంత చెప్పినా తక్కువే. మహేష్ బాబు గారు, సత్యదేవ్ గారు, బ్రహ్మానందం గారు, అలీ గారు వీళ్ళ వాయిస్ ఓవర్స్తో తెలుగు డబ్బింగ్ చూడడం భలే ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. వీలుంటే 4Kలో చూడండి, హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. నెంబర్ 7 ద రెసిడెన్స్. ఒక వైట్ హౌస్ రెసిడెన్సీలో గ్రాండ్ ఈవెంట్ జరిగే టైంలో అక్కడే పనిచేసే వ్యక్తి చనిపోతాడు. అది మర్డరా లేక సూసైడ్ అనేది తెలుసుకోవడానికి సూపర్ ఇంటెలిజెంట్ అయిన లేడీ డిటెక్టర్ ఎంటర్ అవుతుంది. ఈ కేసులో 1 కాదు 2 కాదు చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ వినాలి, అందులో నుంచి కొంతమంది సస్పెక్ట్స్ని సెలెక్ట్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి చనిపోయిన వ్యక్తితో ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయనేది తెలుసుకోవాలి. వీటితో పాటు ఆ బాడీని క్లియర్గా చెక్ చేసి ఆధారాలు సేకరించాలి. ఎంత కాంప్లికేటెడ్ స్టోరీని ఒకే ఒక్క లేడీ తన తెలివితేటలతో ఎలా సాల్వ్ చేసింది ఈ సిరీస్లో చూస్తారు. చాలా చాలా ఇంప్రెసివ్ రైటింగ్, ఎన్నో చిక్కుముళ్ళు ఉంటాయి. ఒక్క కేసు చుట్టూ ఎంత కథను డెవలప్ చేయడం చిన్న విషయం కాదు. ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది. కాకపోతే 8 hours రన్ టైం ఉంటుంది, అదొక్కటే బాధ పెట్టింది. అండ్ నెరేషన్ కంప్లీట్గా ఫన్నీ మేనర్లో వెళ్తుంది. సో తెలుగులో హ్యూమర్ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయింది. అడల్ట్ కంటెంట్ ఏముండదు, నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా లాస్ట్ వన్ ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్ వాల్డిన్. ఈ మధ్యకాలంలో ప్రాపర్ మార్షల్ ఆర్ట్స్ మూవీ చూసి చాలా కాలం అయింది. అందులోనూ హాంకాంగ్ స్టైల్లో యాక్షన్ సీక్వెన్స్ అంటే మంచి అథెంటిక్గా ఉంటాయి. అలాంటి ఒక ఇంటెన్స్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ మూవీ ప్రెజెంట్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. హాంకాంగ్లో నోటోరియస్ గ్యాంగ్స్ ఉండే వరల్డ్ సిటీలోకి ఒక అన్నోన్ పర్సన్ ఎంటర్ అవుతాడు. అతన్ని చంపాలని క్రైమ్ సిండికేట్ బాస్ ప్రయత్నిస్తుంటాడు. అండ్ ఈ వరల్డ్ సిటీకి కింగ్లా ఉండే సైక్లోన్ గ్యాంగ్ దీనికి అడ్డుపడతారు. ఈ డూ అడ్డే సిచ్యువేషన్లో ఏం జరిగింది, అసలు అన్నోన్ పర్సన్ ఎవరు, అతను ఎందుకు వీళ్ళు చంపాలనుకుంటున్నారో మూవీలో చూడాలి. ఎటువంటి అన్నెసెసరీ ల్యాగ్ లేకుండా చాలా షార్ప్గా 100 minutes రన్ టైం ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనే స్ట్రాంగ్ ఎమోషన్తో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. లిటరల్లీ ఆ కొరియోగ్రఫీకి స్టన్ అవుతారు. అండ్ ఆర్ట్ డైరెక్షన్, పిక్చరైజేషన్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దీనికి. కాకపోతే విలన్ విషయంలోనే లాజిక్లు పక్కన పెట్టి మూవీ చూడాలి. అడల్ట్ కంటెంట్ ఏముండదు, ఈజీ టు వాచ్. సో డెఫినెట్గా ఈ మూవీస్ అండ్ సిరీస్ మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయవని నా నమ్మకం. ఇప్పుడే మీ విష్ లిస్ట్లో పెట్టేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మూవీ అండ్ సిరీస్ రికమెండేషన్స్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.